ఆ పోలీసు అధికారి ఫోన్లో మాట్లాడుతూ అందులో ఎంత లీనమైపోయాడంటే అతనికి వెనకాల ఏం జరుగుతుందో అసలు తెలియనేలేదు. ఒక తెలివైన దొంగలమ్మాయి డ్రమ్ నుండి బయటికి వచ్చి చాలా నిశ్శబ్దంగా సూట్ కేసు తెరిచి అందులో ఉన్న డబ్బు మొత్తం తీసుకుని మాయం చేసేసింది. ఆ తర్వాత అదే స్టైల్లో మళ్లీ డ్రమ్లోకి దూరిపోయింది, ఏమీ జరగనట్లుగా. కొద్దిసేపటి తర్వాత ఆ పోలీసు అధికారి సూట్ కేసు తెరిచి చూస్తే అందులో డబ్బు అంతా గాలిలోకి మాయమైపోయింది. అతని బుర్ర పనిచేయడం మానేసింది. ఇక్కడికి ఎవరూ రాలేదు, మరి దొంగతనం ఎలా జరిగింది? అప్పుడే ఒక అబ్బాయి వచ్చి, సార్, మీ డబ్బు దొంగతనమయ్యిందా అని అడిగాడు. పోలీసు అధికారి వెంటనే కోపంతో, నీకెలా తెలుసురా, నువ్వే దొంగవా అని అడిగాడు. ఆ అబ్బాయి, లేదు సార్, నా కంపెనీ ఇక్కడే ఎదురుగా ఉంది, కెమెరాలలో ఒక అమ్మాయి సూట్ కేసులోంచి డబ్బు తీసుకెళ్లడం చూశాను అని చెప్పాడు. ఇప్పుడు పోలీసు అధికారి, ఆ దొంగలమ్మాయి ఎక్కడ ఉందో తొందరగా చెప్పు, లేకపోతే నా ఉద్యోగం పోయినట్టే అని అన్నాడు. ఇది వినగానే డ్రమ్లో దాక్కున్న అమ్మాయికి గుండె ఆగిపోయింది. ఆ తరువాత ఆ దొంగలమ్మాయికి ఏం జరిగిందో తప్పకుండా చూడండి. కానీ అంతకంటే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. పోలీసులు వెంటనే డ్రమ్ తెరిచి ఆమెను పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్లారు.